ఇరాన్ దేశంలో గత 2 వారాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రక్తసిక్తంగా మారాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు దాదాపు 2000 మంది మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం ధృవీకరించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ ఆందోళనలో ఇంత భారీ స్థాయిలో మరణాలు సంభవించాయని అధికారులు అంగీకరించడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన సదరు ఇరాన్ అధికారి ఈ మరణాలకు నిరసనకారులు కారణం కాదని, వారి ముసుగులో ఉన్న ఉగ్రవాదులే పౌరులను భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. మరణించిన వారిలో భద్రతా సిబ్బంది ఎంతమంది ఉన్నారనే ఖచ్చితమైన వివరాలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే ఈ అశాంతిని ప్రేరేపిస్తున్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మండిపడ్డారు. గత ఏడాది ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల అనంతరం ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండడం, కరెన్సీ విలువ పడిపోవడంతో సామాన్య ప్రజలు వీధుల్లోకొచ్చారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద అంతర్గత సవాలుగా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు. సోషల్ మీడియాలో లీక్ అవుతున్న వీడియోలో తూటాల వర్షం, కాలిపోతున్న భవనాలు, వాహనాలు కనిపిస్తున్నాయి. ఇవి ఇక్కడ భయానక పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇరాన్ పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. శాంతియుత నిరసనకారులపై హింసను ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించడమే కాకుండా ఇరాన్తో వాణిజ్యం చేసే విధంగా దేశాలపై 25% టారిఫ్ విధిస్తామని ప్రకటించారు.